24వ వచనం వరకు నేను చదువుతాను. దయచేసి నాతో కలిసి అందరూ చెప్పండి. కొంచెం వాక్యం ఎక్కువ ఉంది ఈరోజు, అందుకోసం ఆరాధనను మనము చేయలేదు. ఆ పాటను పశ్చాత్తాప గీతాన్ని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం నుండి 24వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి దయచేసి అందరూ బిగ్గరగా చెప్పండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను, కనుక అతడు లేకపోయెను. ఆ వాక్యం అలాగే ఉంచండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకరు చదవండి. హెబ్రీ 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టం. పరిశుద్ధ దినములో హనోకును గురించి ధ్యానం చేసుకున్నాం. హనోకు ఎవరంటే ఆదాము తర్వాత 7వ వాడు. ఆదాము తర్వాత 7వ వాడు. ఒక కుటుంబంలో 7వ వ్యక్తిగా 7వ బిడ్డగా ఉండడం దీవెనకరం. ఆమేన్. 7 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆశీర్వాదానికి పరిశుద్ధతకు సాదృశ్యం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. మీ ఇంట్లో నువ్వు 7వ వాడు అనుకో, నీ దగ్గర ఏమేమి ఉండాలో తెలుసా? ఆశీర్వాదం ఉండాలి, పరిశుద్ధత. గమనించండి, హనోకు ఆదాము మొదలుకొని ఎన్నోవాడు? 7వ వాడు. హనోకు జీవితంలో గొప్ప ధన్యత ఉంది. ఏంటో తెలుసా? అది మరణించకుండా దేవుని దగ్గరికి వెళ్ళాడు. చనిపోకుండా దేవుని దగ్గరికి వెళ్ళాడు. రాత్రి చాలా మంది రాలా, మీరంతా రాలా. నిన్న ఏమి పని లేదుగా, వర్షం పడుతూ ఉంది. పని ఏమన్నా ఉందా? పని లేని రోజు కూడా రాలేకపోతే ఎలా? పనులు చేసుకొని చాలా ప్రయాసపడి వచ్చాము మేము. పని లేకుండా ఇంటి దగ్గర ఉండి రాకపోతే ఎలా? వర్షం పడుతుందంటే ఏ పని చేయం కదా. చక్కగా ప్రభు సన్నిధిలో ఇంకా కొంచెం ఎక్కువసేపు ప్రభుత్వం గడపాలి. అట్టి మనస్సు దేవుడు మీకు ఇచ్చును గాక. హనోకు ఎలాంటి ధన్యతను పొందుకున్నాడు? మరణం అనేది లేకుండా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. గొప్పదా కాదా? మన ఊర్లో ఎవరన్నా ఉన్నారా చనిపోకుండా దేవుని కాడికి పోయిన వాళ్ళు? ఉన్నారమ్మా? అసలు ఈ భూమి మీదనే 2 వ్యక్తులు చనిపోకుండా దేవుని దగ్గరికి. మొదటి వారు హనోకు, రెండోవారు ఏలియా. హనోకేమో దేవునితో వెళ్ళిపోయాడు, ఏలియా ఏమో అగ్ని రథాలతోటి కొనిపోబడ్డాడు. వీళ్ళిద్దరు తప్ప ఏ వ్యక్తి మరణించకుండా దేవుని యొద్దకు వెళ్ళాలి, లేక దయ్యం దగ్గరికి వెళ్ళాలి. దేవుని ఎరిగిన వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు. దేవుని ఎరుగని వారు సాతాను దగ్గరికి. చూడండి, హనోకు ఎంత చక్కగా రాయబడిందంటే ఆయన గురించి 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తరువాత
దేవుడు అతన్ని బాగా అర్థమయ్యే వాక్యం. ఎవరితో నడిచాడు? మనలో చాలా మందిని ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులతో నడుస్తూ ఉంటాం. కొద్ది కాలం ఒక్కరితో నడుస్తాం, ఇంకొద్ది కాలం ఇంకొకరితో నడుస్తాం. కానీ హనోకు 300 ఏళ్ళు దేవునితో నడిచాడట. అసలు బ్రతికింది ఎంత? 365 ఏళ్ళు. ఆమేన్. అంటే ప్రారంభంలో మనిషి యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు ఉన్నాయి. 100 సంవత్సరాలు, 900, 700, 300. రాను రాను మానవుని ఆయుష్ ఏమవుతుంది? తగ్గిపోతా. మన బలం మన బిడ్డలకు ఉండట్లా, మన బిడ్డల బలం వాళ్ళ పిల్లలకి ఉండడం అంటే తగ్గిపోతుంది. కారణం రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే హనోకు 365 ఏళ్ళు బ్రతికితే, అమ్మ వినండి, 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ. బ్రతికిందంత 365 ఏళ్ళు. ఆ బ్రతికిన కాలంలో 65 ఏళ్ళు తప్ప మిగిలిన కాలం అంతా దేవునితో నడిచాడు. సపోజ్కి ఇప్పుడు మనం ఒక 80 ఏళ్ళు బ్రతికామనుకో, 80 ఏళ్లలో 70 ఏళ్ళు దేవునితో నడిస్తే ఎక్కువ కాలం దేవునితో నడిచాడు. అలా కాకుండా 80లో 40 ఏళ్ళు దేవునితో నడిస్తే సగము కాలము దేవునితో నడిచాడు. అర్థమవుతుందా? 10 ఏళ్ళు దేవునితో నడిచావు 80 ఏళ్లలో, తక్కువ కాలము దేవునితో నడిచాడు. కాబట్టి మన వయస్సు, మన దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఎక్కువ కాలము చెప్పాలి దేవునితో నడవాలి, దేవునితో నడవాలి. అది ధన్యకరమైన జీవితం. హనోకట 300 ఏళ్ళు బ్రతికాడు, దేవునితో బ్రతికాడు. 65 ఏళ్ళేమో దేవుడు లేకుండా ఉన్నాడు. చూడండి, హనోకు అనే మాటకు అర్థం ప్రతిష్ఠింపబడిన వాడు, లేక దేవునికి ఇష్టమైన వాడు. దేవునికి ఇష్టమైన. చూడండి, అలాంటి హనోకు జీవితంలో దేవునితో నడిచాడు అనే మాటను మనం ధ్యానం చేస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రాముఖ్యమైనవి చూడండి. మొదటగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై బ్రతికాడు. ఇన్నేళ్ళు దేవునితో నడిచాడే, ఆయనకు భార్య లేదేమో, పిల్లలు లేరేమో, సంసారం లేదేమో, సమస్యలు లేవేమో అని అనుకుంటున్నారేమో. అలా కాదు, ఆయనకు కూడా భార్య ఉంది, కుమారులు ఉన్నారు. అక్కడే ఉంది చూడండి, కుమార్తెలు కూడా. కుమారులుండి కుమార్తెలుండి సంసారం ఉండి ఎవరితో నడిచాడు? ఇప్పుడు మనం అందరం కూడా సంసారాలు కలిగి ఉన్నాం. కాబట్టి మనం కూడా దేవునితో నడవాలి. దేవునితో నడవాలంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు గ్రంథం 3:3. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవగలరా? చెప్పండి, నడవగలరా? నడవలే. సమ్మతించకపోతే అంటే ఇద్దరు సమ్మతించకపోతే కూడి నడవలే. నీవు ఒక్కొక్కరితో నడవాలంటే నీవు ఆ వ్యక్తి, నీవు నీ స్నేహితురాలు సమ్మతించకపోతే కలిసి నడవలే. ఇద్దరు సమ్మతించుకుంటేనే, ఒకరంటే ఒకరికి సమ్మతి ఉంటేనే కలిసి నడవాలి. ఇప్పుడు దేవుడు అంటే హనోకు అంటే దేవునికి సమ్మతించబట్టే ఇద్దరు ఏం చేశారు? కలిసి నడిచారు. ఒక నడకలో ఇద్దరు కలిసి నడవాలంటే మొట్టమొదటిది ఒకే వేగం ఉండాలి. ఆమె అర్థమవుతుందా? ఒకే వేగం. ఒకళ్ళే పరుగెత్తుతున్నారు, ఇంకొకరు నడుస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి కొనసాగలేదు.
నడిచే వేగం ఒకటే అయి ఉండాలి. ఒకరు కొంచెం ముందెళ్ళి ఒకరు కొంచెం ఆలస్యంగా నడిస్తే వారిద్దరికి నడక స్నేహము కుదరనే. ఇప్పుడు చూడండి, తాబేలు ఉంది, ఎలా నడిచింది? మెల్లగా నడిచింది. కుందేలు స్పీడ్గా కదా. ఈ రెంటికి స్నేహం కుదరాలంటే సాధ్యము. తాబేలుకు తాబేలు అయితేనే స్నేహం కుదరదు, కుందేలుకి కుందేలు అయితేనే స్నేహము వీలవుతుంది. కాబట్టి ఇద్దరు కలిసి నడవాలంటే ఒక్కటే వేగము ఉండాలి, ఒకే స్పీడు ఉండాలి. ఒకళ్ళు స్పీడుగా ఇంకొకళ్ళు ఆలస్యంగా నడిస్తే కలిసి నడవడము సాధ్యము. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనా నన్ను వెంబడింపాలి అని అంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను. దేవుని యొక్క సేవకుడైన జార్జి ముల్లర్ అని ఆయన జర్మనీలో పరిచయం చేస్తూ ఉంటే దేవుడు చెప్పాడట, నీవు దక్షిణాఫ్రికా వెళ్ళి నా పని చేయమన్నా. దక్షిణాఫ్రికా వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అన్ని సర్దుకొని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే సడన్ గా భార్యకు అనారోగ్యం చేసి చనిపోయేసరికి ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ దేశం వెళ్ళమన్నావు, నేను నా బిడ్డలు ఎలా, భార్య లేకుండా ఇంటి యజమానురాలు లేకుండా నేను ఎలా వెళ్ళాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడట, నేనున్నాను, నువ్వు. పిల్లలను తీసుకున్నాడు, ఆ దక్షిణాఫ్రికా దేశానికి బయలుదేరాడు. ప్రయాణమై వెళుతూ ఉంటే సముద్రము దాటవలసి వచ్చింది. వాడ ఎక్కే ముందుగా అన్ని సర్దుకున్నాడు. తన బ్యాంకీకి సంబంధించినవన్నీ ఒక బ్యాగులో వేసి ఆ బ్యాగు మరిచి వచ్చాడు. చూసారా, బ్యాగు మర్చిపోయాడు. ఇక బిడ్డలు ఆ వాడ ఎక్కించిన బ్యాగు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. మీరు వెళ్ళండి, అక్కడ ఉండండి, నేను మరలా వస్తాను మీ వెనక. పిల్లలు ఆ వాడ ఎక్కి వెళుతూ ఉన్నారు ప్రయాణమై. ఈయన ఇంటికి వెళ్ళి బ్యాగు తీసుకుని వచ్చి ఇంకొక వాడ ఎక్కాడు. కొంతసేపటికి ఒక వార్త వచ్చింది. ఏంటో తెలుసా? ముందు వెళ్ళిన వాడ మునిగిపోయింది. ముందెళ్ళిన వాడ ఆయన గుండె ఎలా ఉంటుందో చూడండి. ఇంటి దగ్గర భార్య చనిపోయింది. ప్రయాణం సిద్ధపడుతుంటే, ప్రయాణమై వెళుతుంటే వాడ ఏమైంది? మునిగిపోయి బిడ్డలు చెప్పండి అలా ఎంతో వేదనతో 2 దినాలు వాడలో ప్రార్థన చేసుకుంటూ ఇదేంటి ప్రభా, అక్కడేమో భార్య చనిపోయింది, ఇక్కడ బిడ్డలు చనిపోయారు, నా పరిస్థితి ఏంటి? ఇంకా బలహీనత కలిగినోడైతే వెనక్కి తిరిగి వచ్చేసేవాడు. రాలాయన మంచి సేవకుడు. సరే, ధైర్యంతో ఆ ఒడ్డు వరకు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి ఒడ్డు మీద దిగితే తను తప్ప తన కుటుంబంలో ఎవరు. ఎంత వేదన, ఎంత బాధ, ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెయ్యాలి అర్థం కాక, ఇక అక్కడ ఒక ఇల్లు దొరికితే ఆ ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే 3వ దినమున దేవుడు మాట్లాడుతూ చెప్పాడంటయ్యా, నీవు నా సిలువను ఎత్తుకున్నా, నా సిలువ ఎత్తుకున్నా, నువ్వు వెంబడిస్తున్నా, అది నిన్నెప్పుడు సిగ్గుపరచదయ్యా అని ఆ వాక్యం చూపించి దేవుడు చెప్పి మౌనంగా ఉన్నాడు. సరేలే అని ఆయన ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటే 4వ దినమున ఆ మునిగిపోయినాదనుకున్న వాడ త్రోవ తప్పి తిరిగి భద్రంగా చేరుకుంది.
కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే నీ బాధ ఆయనకు తెలియదని కాదు, నీ వేదన ఆయన చూడలేదని కాదు, నిన్నేం చేస్తున్నాడు ఆయన పరీక్ష చేస్తాడు. 4వ దినం వాడొచ్చింది, బిడ్డలు వచ్చారు, ప్రభువును స్తుతించారు. గమనించండి, మనము దేవునితో నడిచేటప్పుడు వినాలి, దేవునితో నడిచేటప్పుడు మన వేగము, మన స్పీడు ఎవరి స్పీడ్తో ఉండాలి? దేవుని స్పీడ్ అంతే. ఎక్కువ ఉన్నా ఆయనతో నువ్వు నడవలేవు, తక్కువైనా చెప్పాలి ఆయనతోటి నువ్వు కలిసి ఒకే వేగం. ఆ వేగంతో నువ్వు వెళుతుంటే వేదనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు. నీ వేగము తగ్గకూడదు. ఆమేన్. లేక నీ వేగము ముందుగా పరిగెత్తకూడదు. నీ వేగం దేవుని వేగముతోటే ఒక్కటై ఉండాలి. అర్థమైందా? ఏంది ప్రభువా ఇలా చేశావని నీ వేగము తగ్గించావంటే నువ్వు దేవునితో కలిసి నడవడము సాధ్యము. తగ్గించడానికి ప్రయత్నం చేసాడు ఒకడు ఉన్నాడు, సాతాను. బిడ్డలు చనిపోయారు, వాడ మునిగిపోయింది. ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది, దేవుడు ఆ రాత్రి కనపడి ఏం లేదులే నీ బిడ్డలు బాగానే ఉన్నారు అని ఒక మాట చెప్తే ఎంత బాగుండు. నీ విశ్వాసపు బలం ఎంతో చూడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్. మన విశ్వాసపు బలాన్ని చూడటానికి ప్రభు ఆశపడుతున్నాడు. అర్థమైనా? 2 దినాలు నువ్వు ఏ రీతిగా స్పందిస్తావు? ఏంటి ప్రభు ఎందుకు ఇలా చేసావని ప్రశ్నిస్తావా? లేక ఏమి జరిగినా నా మేలుకే చేస్తావులేయ్యా అని ప్రభువును స్తుతిస్తావా? దేవుడు నీ విశ్వాసపు స్థితిని చూడటానికి ఆయన ఇష్టపడుతూ నీ వేగాన్ని తగ్గించే పరిస్థితులు వచ్చినా నువ్వు ఆయన వైపే చెప్పాలి, చూడాలి, ఆయన వైపు చూడాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము దేవునితో నడిచేటప్పుడు మన వేగం దేవుని వేగములాగా ఒక్కటే అయి ఉండాలి. మన వేగం ఆయన వేగం కంటే తక్కువ కాకూడదు, ఎక్కువ కూడా. ఆయనంత వేగం ఉంటే నీవు నేను ఆయనతో కలిసి చెప్పాలి నడవగలము. ఆమేన్. ఏం చేయగలము? రెండవది చూడండి, దేవునితో మనము కలిసి నడవాలి అని అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూస్తే ఇద్దరిది ఒకే దారి అయి ఉండాలి. ఒకే అమ్మ చెప్పాలి, ఒకే దారి అయి ఉండాలి. నీదొక దారి, ఆయనదొక దారి అయితే మీరిరువురు కలిసి నడవడము సాధ్యము. బాగా అర్థం చేసుకోవాలి. దేవునితో కలిసి నడవడం అంటే మన దారి ఏ దారి అయి ఉండాలి? దేవుడు నడిచే లేక దేవుడు చూపే దారి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం మీరిద్దరు స్నేహితులు ఉన్నారు, ఒకరు దొరకండి వెళ్తున్నారు, ఒకరు పొదిలి వెళ్తున్నారు. ఇద్దరు కలిసి వెళ్ళగలరా? చెప్పండి. ఇద్దరు కలిసి వెళ్ళడం సాధ్యము. ఒకే దారి అంటే ఒకే దారిలో వెళితే మీరిద్దరు కలిసి వెళ్ళగలరు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే ఆయన మార్గం. ఆయన మార్గములో నువ్వు నడవాలి. అర్థమైందా? నీ మార్గంలోనికి ఆయన రమ్మని పిలువ. మనమే ఆయన మార్గంలోనికి వెళ్ళాలి. ఆయన చూపించిన మార్గం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది
మార్గం అది. దేవుడు మనకు నడిపించే మార్గం ఎలాంటిదో తెలుసమ్మా? నూతనమైనదంటే క్రొత్తది, జీవము కలిగినది, ఏర్పరచబడినది. ఆయన మార్గం అది. ఆ మార్గములో ఆయనతో పాటు మనం కూడా కలిసి నడవాలి. నీ దారి ఒకటి, ఆయన దారి ఒకటి అయితే నువ్వు ఆయనతో కలిసి నడవాలి. చూడండి, ఇంకా వాక్యములో 119వ కీర్తన 119వ కీర్తన 59వ చరణం. నా మార్గములు నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. దేవుని మార్గములో ఆయన వాక్యం ధ్యానం చేసుకుంటూ నడుస్తూ ఉంటాడు. 145వ కీర్తన 17వ చరణం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ఆయన మార్గంలో పోతా ఉంటే, ఆయనతో వెళుతూ ఉంటే ఆయన నీ ఎడల కృప చూపే, నీతిగా నడిపించే ఆయన మార్గం. ఏం మార్గం అని చెప్పా? నూతనమైంది, జీవము గలది, మూడోది ఏర్పరచబడింది. చెప్పాలందరూ, దేవుని మార్గం ఎలాంటిది? నూతనమైనది, జీవము గలది, మూడోది ఏర్పరచబడింది. సహోదరులారా, దేవుడు మనకు ఏర్పరిచిన మార్గం, దేవుడు మనకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైనది, జీవము గలది, ఏర్పరచ ఆ మార్గం. అప్పుడు మనము కూడా ఆయన దారిలో నడిచినవాడు. దేవునితో కలిసి నడవాలంటే ఒకటే వేగమై ఉండాలి, రెండోది ఒకటే దారి అయి ఉండాలి, ఒకటే మార్గం అయి ఉండాలి. నీ మార్గం వేరుగా, ఆయన మార్గం ఇంకొకటైతే నీవు ఆయనతో కలిసి నడవాలి. మూడవదిగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు కలిసి నడవాలంటే మూడవ మాట ఒకే దిక్కై ఉండాలి. ఎన్ని దిక్కులు ఉన్నాయి భూమి మీద? తూర్పు, పడమర, ఉత్తరము. దేవుడు తూర్పు దిక్కుకి వెళ్తున్నాడు. వినాలి, నువ్వు ఆయనతో కలిసి నడవాలంటే నువ్వు ఏ దిక్కుకి వెళ్ళాలి? తూర్పు దిక్కుకే వెళ్ళాలి. నువ్వు పడమటి దిక్కుకి వెళితే తూర్పు దిక్కుకు వెళ్ళే దేవునితో కలిసి నడవడం సాధ్యము. అంటే దేవునితో కలిసి నడవాలంటే ఆయన ఏ దిక్కుకు వెళితే చెప్పాలి, ఆ దిక్కుకే నీవు నేను కలిసి. అసలు ఈ దిక్కులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5, 6 వచనం. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. ఎక్కడి నుంచి? తూర్పు నుండి నీ సంతానం తెప్పిస్తా, పడమటి నుండి నీకన్నీ కావలసినవన్నీ సమకూర్చి రప్పిస్తా. అప్పగింపుమని ఉత్తర దిక్కుకు ఏం చేస్తాడంటే దేవుడు, ఎవరికి ఆజ్ఞ? దిక్కుకు. గుండెలు తృప్తిపరచబడే వాక్యమే. ఉత్తర దిక్కుకు ఆయన ఆజ్ఞ ఇస్తాడంట. ఎవరికమ్మా ఆజ్ఞ? దిక్కుకు. దిక్కుకు ఆజ్ఞ ఇస్తాడు. చదువు, బిగబట్ట వద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చదను, దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తె. అంటే 4 దిక్కులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఎంత మంచి వాక్యం అమ్మా. నీ బిడ్డలు ఏ దిక్కునున్నారో దేవునికి చెప్పాలి, తెలుసు. ఆ దిక్కుకు ఆజ్ఞ ఇస్తాడు, ఆ బిడ్డలను సమకూర్చి తీసుకురావాలి. దేవుడు ఏ దిక్కుకైనా ఆజ్ఞ ఇచ్చి సమస్తాన్ని మనకు సమకూర్చగలిగిన
నువ్వు ఏ దిక్కులో ఉన్నావు? అమ్మా, నువ్వు ఉత్తరమా, దక్షిణమా, తూర్పా, పడమరా, 4 దిక్కులు మనం ఆరాధించుతున్న యేసయ్య స్వాధీనములో. ఈ సత్యము గుర్తిరిగి దావీదు అంటున్నాడు 25వ కీర్తన మొదటి చరణం. 25వ కీర్తన మొదటి చరణం. యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొని ఏం చేస్తున్నాడు? ఏ దిక్కుకు? అయ్యా, నువ్వు ఏ దిక్కులో ఉంటే ఆ దిక్కులో నీ దిక్కునకు చూసిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువు మహిమపరచాలి. ఆయన ఏ దిక్కులో ఉంటే ఆ దిక్కు వైపు నువ్వు తిరిగి నీ ఆత్మను ఆయన వైపుకు ఎత్తుకోవాలి. దావీదు చూడండి ఎంత గొప్ప సత్యం. అయ్యా దేవా, నీ దిక్కులకు నా ఆత్మనెత్తుచున్నా. వాస్తవముగా మనము ఏ దిక్కున ఉన్నా అవసరమైతే ఆ దిక్కుకు దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. చూసారా? కాబట్టి దేవునితో కలిసి నడవాలి అని మనం అనుకుంటే ఆయన ఏ దిక్కులో ఉంటే చెప్పాలి, ఆ దిక్కు వైపే మనం కూడా. ఆయన తూర్పు దిక్కుకు వెళ్తుంటే నువ్వు పడమటి దిక్కుకు మళ్ళావు అనుకో, నువ్వు ఆయనతో కలిసి నడవాలి. అర్థమవుతుందా? ఆయన దిక్కు వైపే మనము నడక వేయాలి. ఆయన దిక్కు వైపే మనం చూడాలి. ఆయన తూర్పుకైతే తూర్పుకు, ఉత్తరముకైతే ఉత్తరము, దక్షిణమైతే దక్షిణం. అవసరమైతే ఆయన ఆ దిక్కుకు ఆజ్ఞయిస్తాడు. మొత్తం సమకూర్చి అతనికి రప్పించము. దేవుని యొక్క వాక్యములు చూడండి, శ్రేష్టమైన సత్యం. నువ్వు ఏ దిక్కులో ఉన్నా జవాబేంటో తెలుసా? దేవుడు ఏ దిక్కులో ఉంటే మనం కూడా అదే దిక్కులో. 4వ మాట చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. ఇరువురు కలిసి నడిచేటప్పుడు ఇరువురి గురి ఒకటై ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. అమ్మా, నీ గురి ఏంటి? దేవునిది ఏ గురో చెప్పాలి. నీది నాది కూడా చెప్పండి. అది దావీదు భక్తుడు ఒక మాట అంటున్నాడు 16వ కీర్తన 8వ చరణం. 16వ కీర్తన 8వ చరణం. సదాకాలం యెహోవా యందు నా గురిని నిలుపుచు. సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. యేసయ్యా సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. అక్షయ కిరీటం అందాలని
దేవునామానికి మహిమ కలుగును గాక. దావీదు గురి ఏంటంటే ఇప్పుడెప్పుడంట సదా. అమ్మ ఎప్పుడెప్పుడు నీ యందే నా గురి. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట అంటున్నాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని ఎక్కడికి పరిగెత్తాడు? గురి యొద్దకే. అద్భుతం, అద్భుతం. దేవుడు ఇస్తాడే బహుమానం. అమ్మ వినాలి, ఎవరు బహుమానం ఇచ్చే? దేవుని పిల్లలకు దేవుడు బహుమానం ఇస్తాడే, అది పొందాలని నేను ఆ గురి యొద్దకే. నీకు నాకు అదే గురి ఉండాలి. అర్థమైందా? ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, అవమానం వచ్చినా, అపాయం వచ్చినా, ఆపద వచ్చినా మన గురి ఏంటో తెలుసా? యేసయ్యే మన గురి. పౌలుకి ఇబ్బందులు రాలేదా? చాలా వచ్చాయి. సమస్యలు చాలా వచ్చాయి, శోధనలు చాలా వచ్చాయి. కానీ పౌలు గారు గురి వద్దకే పరిగెత్తుతూ మరెక్కడికి తన ప్రయాణమును మార్చుకో చెప్పాలి. మన గురి చెప్పండి, యేసయ్యను చేరుకోవాలి. పేతురునట, అపోస్తలుడైన పేతురును యూదులు చంపడానికి పట్టుకొని ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారంట. పేతురు అన్నాడంట, నీ కోరిక ఏందయ్యా అని వాళ్ళు అడిగితే, మీరు త్వరగా చంపితే, చూసారా, మీరు త్వరగా చంపితే నేను త్వరగా వెళ్ళి నా యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకోవాలి. పేతురు గురి ఏంటి చెప్పండి? యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకో. యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకోవాలి, అది నా గురి. ఇటీవల ఒక పుస్తకంలో ఒక స్టోరీ చదివారు. కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి టాటా అని ఆయన బాగా దేశంలో డబ్బులున్నాయన 3 చక్రాల బండి పంపిణీ చేశాడు. 3 చక్రాల సైకిళ్ళు ఇచ్చిరమ్మని పంపిస్తే అందరికి ఇచ్చిన తర్వాత ఆ కుంటోళ్ళలో గుడ్డోళ్ళలో ఒకడు ప్రభువు నమ్ముకున్నాడు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి అందరిని అడుగుతూ వచ్చాడు, అయ్యా నీ కోరిక ఏంటి? నీ కోరిక? అయ్యా నాకు ఇబ్బంది పోయింది, నడవలేకపోయాను, ఈ 3 చక్రాల సైకిల్ ఇచ్చారు కాబట్టి నా ఇబ్బంది పోయింది. అలా రకరకాల జవాబులు చెప్పారు. దేవుణ్ణి ఎరిగినోడు ఉన్నాడే ఒకడు, వాడేం జవాబు చెప్పాడో తెలుసా? అయ్యా ఈ సైకిల్ ఇచ్చింది ఎవరు? ఒక్కడు అడగల మాట. ఇచ్చారు, బాగుంది, ఎవడిచ్చాడయ్యా? వాడి కొందనాలు అయ్యే మాట ఒక్కడు చెప్పాలి. చూడండి మానవుల యొక్క బుద్ధి. ఈ ప్రభు నమ్ముకున్న కుంటే ఆయన అన్నాడంట, అయ్యా ఈ సైకిల్ ఎవరిచ్చారు అని అంటే, కాటని ఆయన పంపించాడయ్యా అని చెప్పాడు. ఆయనకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? పరలోకములో, చూసారా, పరలోకంలో నేను కలిస్తే ఆయనను, ఇంత మంచి పని చేశాడు కాబట్టి ఆయన కూడా పరలోకం వస్తే నేను పరలోకంలో ఆయన చూస్తే ఆనందంగానే, సైకిల్ ఇచ్చినందుకు నాకు పెద్ద ఆనందము. చప్పట్లు కొట్టి, భూమి మీద నీకు ఎవరు ఏమైనా చేయొచ్చు, అది కాదు నీ ఆనందం. ఆ వ్యక్తి కూడా పరలోకానికి వస్తే అది నీకెంతో. పౌలు గారు ఎంత చక్కగా నా గురి వద్దకే నేను చదువు. మరలా 4వ అధ్యాయం ఫిలిప్పీ 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునకు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని ఎక్కడికి పరిగెడుతున్నాడు? దొరకొండ ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బండి ఎక్కుతాడు. ఎక్కడికైనా యాడికి లేదు, ఊరకాయ. ఎందుకు అంత కష్టపడి ఏరేవాడి బండి ఎక్కువ చేత తిట్టించు అంత అవసరమా? అడిగి చూడండి, ఉండన్నా బండి ఆపుతారా? ఏం పని అయ్యాక ఏం లేదు, మరి ఎందుకు నా బండి ఎందుకు ఎక్కుతావు?
మీరు అడిగి చూడండి, దొనకొండ వచ్చిన వాళ్ళు 99 మంది పని లేని వాళ్ళు, పని లేకుండా వస్తారు. ఒక్కొక్కడు చదువుతాడు, ఏం పని లేదు, మరి ఎందుకు వచ్చా ఊరకే. చూసారా, పౌలు గారు ఆ మాట చెప్పాలా? ఆమేన్. ఏం చెబుతున్నాడో తెలుసా? గురి యొద్దకు నేను, నీ గురేంది? దొనకొండ తిరిగి రావడమా? అంతసేపు ఇక్కడ ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని అర్థమైందా? పౌలు వలె మనం గురి యొద్దకు పరుగెత్తుదుముగాక. ఇంకా కొంతమంది గురి ఏంటో తెలుసా? ఉదయం లేస్తే పడుకునే లోపు ఎవడికి చెడు చేద్దామా, ఎవడికి చెడు చేద్దామా, చెడు సలహాలు ఇద్దామా, అదొక గురి. చాలా తప్పది. ఒకరికి చెడు చేసి వారికి ఇబ్బంది కలిగించి నువ్వు సంతోషపడుతున్నావంటే అది సైతాను బుద్ధి. ఎవరి బుద్ధి? మా దగ్గర ఒకడు ఉన్నాడు, ఇద్దరు కొట్టుకుంటుంటే నవ్వుతుంటాడు. ఇద్దరు కొట్టుకుంటుంటే చెప్పాలి, వీడేం చేస్తాడు? ఎందుకైనా నవ్వుతుంటే, ఇద్దరు కొట్టుకుంటే నాకు బాగుంటుంది అయ్యా, సైతాన్ ఉంది రానిలో. ఏముంది? సైతాన్. ఇద్దరు కొట్టుకుంటుంటే వెళ్ళి వారిని విడదీసి సమాధానపరచు. వీడి గురి ఏంటి? ఉదయం లేస్తే ఎవరి దగ్గర గొడవలు ఉంటాయా అక్కడికి వెళ్ళి కూర్చుంటా. అమ్మా, నేను మీకు మాట చెప్తున్నా, దైవజనమా వినాలి. సమయము దేవుడు మనకు అనుగ్రహించింది ఎంతో విలువైనది. ఆమె ఎంతో నేను అంత కష్టపడి నేను వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాక ఒకటి ఫోన్ చేసి, ఎక్కడున్నావు? నాతో అక్కడికి వచ్చినావు చెబుతున్నాడు మన క్లాస్మేట్. నువ్వు ఎక్కడున్నావు అనగానే, అయ్యా నేను ఇప్పుడే ప్రార్థన అయిపోయి ఇంటికి వచ్చాను, తిని పడుకున్నానంటే, ఇంటికి వెళ్ళిపోయావా? మేము ఇక్కడ హోటల్ తీసుకొని, రూమ్ తీసుకొని, బిర్యానీ తిని, మందు తాగి ఆ నెలలో చస్తున్నామన్నట్టు వాడి గురి ఏంది? అక్కడే ఉండి ఒకరోజు ఎంజాయ్ చేయటం. అది కాదు ఎంజాయ్, ప్రభు సన్నిధిలో అందరం కలిసి రాత్రి చక్కగా ఏం చేశాము? ఎంజాయ్ చేశారు. చెప్పండి, ఏం చేశాము? మాకు అసలు తెలియదు ఎంజాయ్ అంటారు మీరు కదా. ప్రభు సన్నిధిలోనే తగినంతగా సంతోషము ఉన్నాయి. దావీదంటాడు, అయ్యా నీ సన్నిధిలో నిత్య సుఖ శాంతులు కలవు. ఆమేన్. ప్రభు సన్నిధి అర్థం చేసుకోండి. కాబట్టి నీ గురి ఏంటి? మా కొంతమందికి గొడవ వస్తే అంటారు, నేను నిన్ను అలా చేయకపోతే చూస్తున్నా. అది వాడి గురి. చూసారా, అది వాడి గురి. తప్ప గురి. నీవు ప్రభువును చేరుకోవాలనే గురి ఉండాలి. పరలోకం చేరుకోవాలనే చెప్పండి గురి ఉండాలి. దావీదేమన్నాడు? సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. యేసయ్యా సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. ఎందుకంట? అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నిన్ను స్తుతింతును. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నిన్ను స్తుతింతును. ఆరాధన చాలా రుచివంతమైన పాట ఇది. దావీదు గురి వలె నీకు నాకు సదాకాలము యేసయ్యను చేరుకోవాలనే గురి ఉండాలి. గురి వద్దకు పౌలు గారు పరుగెత్తినట్లుగా నీవు నేను పరుగెత్తుదుముగాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇంకొకటి చూడండి. ఒకే గురి అయితేనే ఇద్దరు కలిసి నడవగలుగుతారు. 4వదిగా గురిని చూసాము. 5వదిగా చూడండి.
చూడండి, ఒకే నమ్మిక కలిగి ఉంటే గాని ఇద్దరు కలిసి నడవలేరు. ఇద్దరికి ఏ నమ్మిక ఉండాలి? ఒకటే నమ్మిక. అమ్మా, నీ నమ్మకం ఒకటి, నువ్వు కలిసి నడిచే వ్యక్తి నమ్మకం ఇంకొకటైతే మీరిద్దరు కలిసి నడవాలి. ఇద్దరికి ఏముండాలి? ఒకటే నమ్మకం, ఒకే నమ్మకం. అప్పుడు నువ్వు ఆ వ్యక్తితో కలిసి నడవగలవు. ఆమేన్. 25వ కీర్తన చూడండి, 2వ చరణం. నా దేవా, నీ యందు నేను నమ్మిక ఉంచాను. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికే నేను కూడా వస్తాను. అర్థమైందమ్మా? కొన్ని సంవత్సరాల క్రితం వెనుకొండ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక రైతు దగ్గర ఒక కుటుంబం పనిచేస్తూ, పెద్ద రైతు దగ్గర ఒక కుటుంబము పనిచేస్తూ, ఆ పేద కుటుంబం చక్కగా పని చేసుకుంటుంది, భార్య భర్తలు చక్కగా జీవిస్తున్నారు. సైతాను ఎవరు క్షేమంగా ఉంటారో వారిని చూసి తన కళ్ళు వేడెక్కిస్తుంది, చల్లగా ఉండనివ్వదు. సైతాన్ ఏం చేస్తుందంటే, ఆ యజమాని ఈ పేద కుటుంబంలో ఉన్న అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సరే, పరిస్థితులను బట్టి కొంతకాలం అయిన తర్వాత భర్తకు తెలిసి హెచ్చరించారు. ఏం చేయలేని పరిస్థితి. ఒకరోజు ఈ భర్త ఇబ్బంది పడుతున్నాడని ఆ యజమానుడు, అరే చేను దగ్గరికి ఒక పనింది పద అనగానే అతనికి ఏమీ తెలియదు. పని చేయమంటే చెప్పండి, యజమానుడు చెప్పినట్టు చేను దగ్గరికి తీసుకెళ్ళి ఆ కాలం అంతా చెత్త చెదారం ముందు తీసేయమన్నాడు. పాపం వంగి చెత్తను తీరుతుంటే ఒకే దెబ్బతో తల మీద కొట్టి అతన్ని చంపాడు. ఈ యజమాని ఇలా చేస్తాడన్న నమ్మకం అతనికి, యజమానుడి మంచోడనే నమ్మకమే ఉండబట్టే యజమానుడు ఎక్కడికి రమ్మంటే చెప్పాలి అక్కడికి. అతని మీద నమ్మకం, అతను ఏం చేస్తే ఆ పని చేయడం. ఒక్క దెబ్బతో కొట్టేసరికి చనిపోయాడు. పాతి పెట్టేశాడు. అదే పవనం తెలియదన్నట్టుగా ఉన్నాడు. భార్యకు తెలుసు అయ్యా అలా చేయొద్దని చెప్తే కూడా వెళ్ళా చంపేస్తాడు. కొద్ది రోజులకి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారట. ఆ 2 పిల్లలు అడ్డం వస్తున్నారు, వాళ్ళను కూడా చంపుతారంట. ఈ పని వాళ్ళు యజమానుని నమ్మి వస్తే యజమానుడు ఏం చేస్తున్నాడు? వారిని నశింపజేస్తున్నాడు. దైవజనమా వినాలి, భూమి మీద నువ్వు ఎవరిని నమ్మినా నీకు క్షేమము లేదు. దేవుని నమ్ము, ఆయన నిన్ను కడ వరకు పరలోకములో చేర్చే. అందుకని దావీదు అంటాడు, ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు, ప్రభువా తొదకి తన బిడ్డను తీసుకుని పోలీస్ స్టేషన్కి పోయి పూర్ణ ఇచ్చింది. అయ్యా, బ్రతుకు తెరువు నిమిత్తం మేము వచ్చాం, వీళ్ళ దగ్గర పని చేస్తున్నాం. ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం మాకేనంటే, ఎక్కడికి వెళ్ళమంటే ఏ జామున అక్కడికి వెళ్ళి పొలంలో పని చేసేవాళ్ళు. నా భర్తను నమ్మకంగా తీసుకెళ్ళాడు. చంపుతాను రారంటే వస్తారమ్మా? రాడు కదా. నమ్మకంగా తీసుకెళ్ళాడు. చెత్త ఏరమన్నాడు, చెత్త ఏరుతుంటే కొట్టి చంపాడు. ఇప్పుడు నా పిల్లలు చంపబోతున్నాడయ్యా, నేను తట్టుకోలేను
అతనికి శిక్ష. ఏమేస్తారు? లోకం ఎలాంటిదో తెలుసా? ఆమోసు గ్రంథంలో ఉంది, ఇది పాపిష్టి లోకం. ఏ లోకం? కాబట్టి ఆమె వేదన, ఆమె బాధ ఎవడు పట్టించుకునేవాడు? పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఇంకో చోట బ్రతకవచ్చు. మానవులు ఎవరు నమ్మదగిన వారు కాదమ్మా. అందుకని నువ్వు నమ్మదగిన యేసయ్యను మాత్రమే నమ్ముకొని ఆయనతో కలిసి నీ జీవితాన్ని కొనసాగించుదువుగాక. నువ్వు మనుషులు నమ్మితే ఇది ఎలా ఉంటుంది? అర్థమైనా? ఎవరైనా మానవుని నమ్మాల్సిన పని దేవుని నమ్ము. ఆయన నిన్ను కడదాకా నడిపించే. బైబిల్లో ఉంది ఒక చోట, మరణం వరకు నమ్మకంగా. చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు 2:10 కదా. ఎప్పుడు దాకా నమ్మకంగా? ప్రభు నమ్మకంగా ఉండు. నీ ఇంట్లో ఉన్న ఇబ్బందిని నువ్వు చెప్పాల్సిన పనిలే, ఆయనకు ముందే తెలుసు. నీవు ఆయన మీద నమ్మకం వచ్చు. ఆయనతో కలిసినాడు. ఆయన నిన్ను కడ వరకు క్షేమంగా నడిపించే దేవుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయును. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.